మన ప్రవర్తనలోనే కనిపిస్తుంది అనమాట. కాబట్టి మన ప్రవర్తన యథార్థంగా ఉన్నట్లయితే ఆయన మేలు చేస్తాడు. కాబట్టి ఏ మనుషులైనా సరే చూసినట్లయితే వారి ప్రవర్తన వారి సోదరులు ఉంచుకున్నారు, కానీ మరి ఆ ప్రవర్తన దేవుడికి అప్పగించాలని బైబిల్ చెప్తాను ఉంది. కానీ చాలా మంది చూసినట్లయితే కనుక వారి ప్రవర్తన అందరి అధికారములు కూడా వారి సోదరులు ఉంచుకుంటారు తప్ప దేవుడికి అప్పగించేటువంటి వారు ఎవరు లేరండి. కానీ బైబిల్ చూసినట్లయితే కనుక మరి సామెతల గ్రంథం 3 అధ్యాయము 6 చూసినట్లయితే కనుక మరి మన ప్రవర్తన అంతటి అధికారం కూడా ఆయనకు అప్పగించుకోవడానికి రాయబడి ఉంటుంది. అంటే సామెతల గ్రంథం 3 అధ్యాయం 6 చూసినప్పుడు మన యొక్క ప్రవర్తన అంతటి అధికారము మన దేవుడికి అప్పగించుకోవాలంట. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రవర్తన అనేది మన జీవితంలో ఉండేది ప్రవర్తన అనేది మనకు సంబంధించినదే ప్రవర్తన. కాబట్టి ఆ ప్రవర్తన మనకు సంబంధించినది, మన జీవితంలో ఏలుబడి చేసే ఆ ప్రవర్తన మనం సొంతం చేసుకొని ఆ ప్రకారం జీవించినట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో మరి మనము